కలెక్టరమ్మ అమ్మలకు అండగా నిలుస్తోంది. గర్భిణీ మహిళలకు గండాలను దూరం చేసింది. అమ్మ రక్షితతో ప్రసవాల మరణాలను మటుమాయం చేస్తోంది. ఎంతో మంది మహిళలకు మాతృత్వ కలను నెరవేరుస్తోంది. తల్లి బిడ్డలను క్షేమంగా ఇంటికి సాగనంపుతోంది. అమ్మలకు అండగా నిలుస్తున్న నిర్మల్ జిల్లా కలెక్టరమ్మ గురించి స్పెషల్ స్టోరీ. నిర్మల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తోంది. సర్కార్ ఆసుపత్రిలో ప్రసవాలంటే ఒకప్పుడు తల్లులు తల్లడిల్లేవాళ్లు. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీకి వస్తే తల్లి బతికితే బిడ్డకు ప్రాణగండం ఉండేది. ఒకవేళ బిడ్డ ఆరోగ్యంగా పుడితే పురిటిలోనే తల్లి కన్ను మూసే దుస్థితి ఉండేది. ఇలా తల్లులకు అంతులేని ఆవేదన మిగిలేది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అంటేనే భయపడే పరిస్థితి ఉండేది. జిల్లాలో సర్కార్ ఆసుపత్రుల పనితీరును మార్చేశారు కలెక్టర్ అభినవ్ అభిలాష. గర్భిణీ మహిళల కోసం అమ్మ రక్షిత కార్యక్రమం ప్రారంభించారు. గర్భం దాల్చిన నుంచి ప్రసవం వరకు అమ్మ రక్షిత కార్యక్రమం మహిళలకు వరంగా మారింది. వైద్య సిబ్బంది గర్భిణీల ఇంటికి వెళ్లి పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు. గర్భిణీలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, మందులన్నింటి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. హై రిస్క్ ఉన్నప్పటికీ సుఖ ప్రసవాలు చేస్తున్నారు వైద్యులు. ఏ రాత్రి అయినా వైద్యం చేసి తల్లి బిడ్డలను క్షేమంగా ఇంటికి పంపుతున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు పేషెంట్ బంధువులు. నా బిడ్డను దోలకొచ్చిన మూడో కానుపు మంచిగా గర్భవతి మంచిగా వేసిండ్లు, అందరూ సార్లు మంచిగా వేసిండ్లు, అంత మందులు మంచిగా వేసిండ్లు. అన్నం కూడా పెడుతున్నారు, పొద్దుగల ఉగ్మ పెడుతున్నారు, పాలు వస్తున్నారు. ఆపరేషన్ అయిన వాళ్ళకు ఇక పగటికి అన్నం పెడుతున్నారు, పొద్దుకు అన్నం పెడుతున్నారు. రక్తం తక్కువ ఉంటే కూడా తెప్పించిండ్లు పెడుతున్నారు. సూదులు ఎత్తున్నారు, మందులు ఎత్తున్నారు, గ్లూకోజులు పెడుతున్నారు, జల్దీ తయారు చేసి ఎత్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ గుర్తు లేకుండా అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఇప్పుడు సౌకర్యం. అట్లా ఎంత లేదన్నా ఒక 70-80 వేలు ఖర్చు అవుతుండే. నెలకు ట్రీట్మెంట్ చూపించుకుంటేనే నెలకు 5-6 వేలు ఖర్చు అవుతుండే. పోలీస్ సర్జరీ చేయించుకోవాలి, అవన్నీ చేయించుకోవాలంటేనే 50 వేలు ఖర్చు వస్తుండే. గరీబ్ వాళ్ళకు పెట్టుబడి లేక బాగా ఒత్తిడై ఇప్పుడు గరీబ్ వాళ్ళకంటే మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్ మనకు సొంత ఇదైపోయింది. 2023లో దేశవ్యాప్తంగా 19,000 మాతా శిశు మరణాలు నమోదయ్యాయి. అప్పట్లో నిర్మల్ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో మాతా శిశు మరణాలు నమోదయ్యాయి. కలెక్టర్ తీసుకొచ్చిన అమ్మ రక్షిత కార్యక్రమంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. 2024-25 డిసెంబర్ నాటికి 3 మాతా శిశు మరణాలు సంభవించాయి. ఇది తెలంగాణలో అరుదైన రికార్డ్. నంబర్స్ గురించి మాట్లాడితే 2022-23లో డెత్ రేట్ వాజ్ 15-16. 2024-25 ఇట్ వాజ్ 11-12. ఈసారి ఆల్మోస్ట్ ఇయర్ పాస్డ్, మన డిసెంబర్లో ఉన్నాము అండ్ వీ హ్యావ్ ఓన్లీ 3 డెత్ రేట్. అంటే ఇట్ హాస్ రిడ్యూస్డ్ కంప్లీట్లీ. 100% జిల్లాలో డెత్ రేట్ 0 ఉండాలి. 1 డెత్ కూడా ఉంటేనే అది ఉండకూడదు, అదే మన ఆలోచన. కాబట్టి నిర్మల్ జిల్లాలో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ 0 చేయాలి. రాబోయే రోజుల్లో మాతా శిశు మరణాలు లేని జిల్లాగా మార్చడమే లక్ష్యం అంటున్నారు కలెక్టర్ అభినవ్ అభిలాష. తల్లి బిడ్డలు క్షేమంగా ఇంటికి పంపేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు.